16 amps ఎక్స్టెన్షన్ బాక్స్ తయారు చేసుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 16 amps ఎస్ఎస్ కమాండ్ అయితే కావాలి. సింగిల్ సాకెట్ ఉంటుంది, ఇలా డబుల్ ఎస్ఎస్ కమాండ్ కూడా ఉంటుంది. అలాగే దీంతోపాటు 16 amps 3-pin టాప్ అయితే కావాలి. అలాగే చిన్న వైర్ కటింగ్ పీసులు అయితే కావాలి. అలాగే వైర్ కావాలి. 2.5 వైర్ అయితే తీసుకున్నాను. ఈ వైర్ అనేది లెంత్ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంతైతే తీసుకోవాలి. ఒకసారి వీటిని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఈ వైర్ కలర్స్ చూసుకున్నట్టయితే రెడ్ అనేది ఫేస్ కోసం తీసుకుంటాం, బ్లాక్ అనేది న్యూట్రల్ కోసం, అలాగే గ్రీన్ అనేది ఎర్తింగ్ కోసం అయితే వాడతాము. కనెక్షన్ చేసుకోవడానికి బాక్స్కున్న స్క్రూస్ అయితే తీసేద్దాం. స్క్రూస్ టోటల్గా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జాగ్రత్తగా స్క్రూస్ అయితే పక్కకు పెట్టుకోవాలి. బోర్డుకి కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాస్టిక్ సర్ఫేస్ బాక్స్కి ఉన్న ఈ చిన్న హోల్ అయితే ఓపెన్ చేసుకోవాలి, మనం వైర్ లోపల రావడానికి. ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలి. చేసుకొని మనం తీసుకున్న వైర్ని అయితే ఈ హోల్ నుండి అయితే లోపలికి తీసుకోవాలి. ఈ ఎస్ఎస్ కమాండ్లో ఇండికేటర్స్ కూడా రావడం జరిగింది, వీటికి కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఇందులో దేనికి ఏది ఇవ్వాలో చూసుకున్నట్టయితే స్విచ్కి ఉన్న కింద టెర్మినల్కి మనం ఫేస్ వైర్ అయితే జాయిన్ చేసుకోవాలి. అలాగే స్విచ్ నుంచి అవుట్పుట్ ఎల్ అని ఉన్న దానికైతే సాకెట్కి కనెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎన్ అని ఉన్న దానికి న్యూట్రల్ కనెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ అని ఎర్తింగ్ ఉంది కదా, ఈ సాకెట్లో ఉన్న మీద పిన్ ఏదైతే ఉందో దీనికి ఎర్తింగ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అదే గ్రీన్ కలర్ వైర్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి కనెక్టింగ్ అయితే చేసేద్దాం. నేను వైర్స్కి క్రింపింగ్ అయితే చేస్తున్నాను. క్రింపింగ్ ఖచ్చితంగా చేయాలని ఏం లేదు, కానీ నేను క్రింపింగ్ అయితే చేస్తున్నాను. నేనైతే ఈ విధంగా క్రింపింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఒకసారి వీటిని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాక్ వైర్ అయితే కనెక్ట్ చేద్దాం. సాకెట్లో లెఫ్ట్ సైడ్ ఎన్ అని రాసింది కదా, ఇక్కడైతే బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి, న్యూట్రల్ అంటారు. ఇండికేటర్ వైర్ కూడా దీనికే కనెక్ట్ చేసుకోవాలి. ఇండికేటర్ వైర్లు వచ్చేసి న్యూట్రల్కి అయితే కనెక్ట్ చేశాం కదా, అలాగే ఫేస్కి కూడా కనెక్ట్ చేయాలి. కానీ ఫేస్కి డైరెక్ట్ కాదు, స్విచ్కి మీది టెర్మినల్ ఏదైతే ఉందో దానికి ఇండికేటర్ వైర్ అలాగే సాకెట్ నుంచి తీసుకున్న ఎల్ వైర్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, చూసుకోవచ్చు. గ్రీన్ వైర్ వచ్చేసి సాకెట్లో ఉన్న మీది టెర్మినల్కి అయితే ఇచ్చేయాలి. అలాగే న్యూట్రల్ వైర్ వచ్చేసి సాకెట్లో ఎన్ అని రాసున్న దగ్గర ఇవ్వాలి. అలాగే ఇండికేటర్ వైర్ కూడా ఒకటి న్యూట్రల్కే కామన్ చేసేయాలి. అలాగే రెడ్ వైర్ వచ్చేసి ఫేస్ వైర్ వచ్చేసి స్విచ్కి ఉన్న కింద టెర్మినల్కి ఇవ్వాలి. అలాగే స్విచ్కి ఉన్న మీద టెర్మినల్ నుండి సాకెట్కి ఉన్న ఎల్ టెర్మినల్కి అయితే ఇవ్వాలి. అలాగే ఇండికేటర్ వైర్ కూడా స్విచ్కి ఉన్న మీద టెర్మినల్కి అయితే ఇచ్చేసేయాలి. చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్డు అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వైర్ ఎండింగ్కి అయితే 3-pin ట్యాప్ అయితే ఫిట్ చేసుకోవాలి. 16 amps ఇది కూడా. త్రీ-పిన్ టాప్కి అయితే రైట్ సైడ్ వచ్చేసి ఫేస్ వైర్ కనెక్ట్ చేయాలి, రెడ్ వైరు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేయాలి. అదే మీద టెర్మినల్కి వచ్చేసి గ్రీన్ వైర్ ఎర్తింగ్ వైర్ అయితే కనెక్ట్ చేయాలి.
చూసుకోవచ్చు 16 amps ప్లగ్కి అయితే ఈ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, 16 amps బోర్డ్ అయితే తయారైపోయింది. మన ఛానల్లో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్కి సంబంధించిన వీడియోలు వస్తుంటాయి, ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి.